ఒక్కొక్కసారి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, సమస్యలకు సమాధానాలు దొరకవు. అలాంటప్పుడు చాలా బాధ, చిరాగ్గా ఉంటుంది. చాలామంది కోపంలో తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉంటారు. మరికొంతమంది ఆ సమస్యల నుంచి, కష్టాల నుంచి తప్పించుకొని పారిపోతారు. అలాంటప్పుడు భగవద్గీతలోని ఈ సందేశం చిటికలో మీ సమస్యని దూరం చేస్తుంది, ఒక మార్గం చూపుతుంది. హిందువులకు అతి ముఖ్యమైన గ్రంథం భగవద్గీత. మనిషి ఈ గ్రంథాన్ని తన జీవితంలో భాగం చేసుకుంటే ఆనందంగా సుఖవంతమైన జీవితాన్ని గడపగలుగుతాడు. రండి తెలుసుకుందాం ఈ మహోన్నత గ్రంథం గురించి, జీవితాన్ని సాఫల్యం చేసుకునే మార్గం గురించి, ఆనందమైన జీవన మార్గాన్ని తెలియజేసే అద్భుతాల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన వారితోనే యుద్ధం చేయడానికి విముఖంగా ఉన్న అర్జునుడికి ఉపదేశం చేస్తాడు కృష్ణుడు. దాన్నే మనం గీతా జ్ఞానం అంటున్నాం. ఈ సంగతి దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిదే. కానీ కృష్ణుడు అప్పుడు ఇచ్చిన సందేశం ఈనాటికి మానవ జీవితాల్ని నడిపిస్తోంది. అర్జునుడికి ఇచ్చిన సందేశం మానవ జీవనానికి పరమావధి. గీతను జీవితంలో భాగంగా చేసుకుంటే నిరాశకు స్థానం ఉండదు, సుఖం మాత్రమే మిగులుతుంది. గీతలోని ప్రముఖ విషయాల్ని విశ్లేషించి తెలుసుకుందాం. 1. ఆత్మకు అంతం లేదు, శరీరం నశ్వరమైంది. శ్రీకృష్ణుని అనుసరించి మానవ శరీరం ఆత్మకు ఒక వస్త్రం లాంటిది. ప్రతి జన్మలోనూ మారుస్తూ ఉంటుంది. అంటే మానవుడిని శరీరంతో కాదు, ఆత్మతోనే చూడాలి అని అర్థం. ఎవరైతే శరీరాన్ని చూసి మోహిస్తారో, మానవ జన్మ ఆవశ్యకతను మర్చిపోయి తమ శరీరాన్ని వేరే పనుల కోసం ఉపయోగిస్తారో, వారికి గీతలోని ఈ సారాంశం ఒక పాఠం లాంటిది. మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. శరీరాన్ని కాకుండా ఆత్మ రూపాన్ని గౌరవిస్తే మోక్షానికి దారి తెరుస్తుంది. 2. మృత్యువే సత్యం. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన విషయంలో ఇది కూడా ముఖ్యమే. జరా మరణాలు జీవితంలో ఒక చక్రం వంటివి. వీటి నుంచి తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు. ఈ క్రమంలో మృత్యువు సత్యమైందే, ఎవరూ తప్పించలేనిదే. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇది అందరూ గుర్తించవలసిన విషయం. అందరికీ తెలిసిన విషయమే అయినా మృత్యువుకి అందరూ భయపడతారు. అంటే మనిషి జీవితంలో నిజమైన సత్యాన్ని చూసి భయపడుతున్నాడు. దీని గురించి ఆలోచించి వర్తమానంలో ఉన్న సుఖాన్ని కూడా మర్చిపోతున్నాడు. అందుకే దేని గురించి భయపడకూడదు. చావు అనేది తప్పకుండా ఎప్పుడూ అప్పుడు అందరికీ వస్తుంది. భయపడడం వల్ల ఎటువంటి లాభం ఉండదు, కేవలం మూర్ఖత్వమే. 3. క్రోధం వల్ల మనిషి నాశనమవుతాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం ప్రకారం క్రోధం వల్ల మనిషి భ్రమలోకి వెళ్తాడు. భ్రమ వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి లేకపోతే ఆలోచన ఉండదు. దానివల్ల మనిషి నాశనం అవుతాడు. అందుకే మనిషి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రోధం వల్ల కలిగే భ్రమ, దానివల్ల వచ్చే కోపం మనిషికి ఎక్కువ నష్టమే కలుగుతుంది. కోపంలో మనిషి చెడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. మంచి చెడు మధ్య తారతమ్యం మర్చిపోతాడు. ఎప్పుడూ మనిషి కోపాన్ని నిగ్రహించి శాంతంగా ఉండాలి. కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాల వల్ల తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. 4. మనిషి తన కర్మల్ని వదిలించుకోలేడు. శ్రీకృష్ణుని అనుసరించి మనిషి తన కర్మల్ని విడిచిపెట్టలేడు. అంటే మనిషి తను చేసే పని నుంచి పక్కకు రాకూడదు. జ్ఞానం ఉన్న మనుషులు మాత్రమే దీన్ని గ్రహిస్తారు. అంతేకాదు, జ్ఞానం పొందాలని అనుకున్న వారు మధ్యలో తమ మార్గాన్ని వదిలిపెడితే అటు ఇటు కాకుండా అయిపోతారు. మనిషి తన కర్మను వదిలించుకోలేడు, అలాగని నిష్కర్మగాను మిగిలి ఉండలేడు. అలా యోగనిష్ట కూడా సాధించలేడు. కేవలం కర్మ సాధన వల్లే సిద్ధి పొందుతాడు. 5. ప్రకృతి మనిషి చేసే కర్మకి సహాయపడుతుంది. ఏ మనిషి అయితే కర్మ నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడో అతను పైనుంచి కర్మను వదిలిపెడతాడు, కానీ మనసులో తడపడాయిస్తాడు. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుందో అతని కర్మ కూడా అలాగే ఉంటుంది. 6. మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. గీతాసారం మనిషి మనస్సును నిగ్రహించి ఉంచుకోవాలని చెప్తుంది. మనసు నిగ్రహంగా లేకపోతే మనిషి గమనం అటు ఇటు ఊగుతుంది. వారికి వారే శత్రువులుగా మారతారు. మనిషి సరిగ్గా ఉంటే అతని బుద్ధి కూడా సరిగ్గా ఉంటుంది. మూఢబుద్ధి ఉన్నవాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించుకోలేక ఇతర విషయాల్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తారు. అదే ఇంద్రియ నిగ్రహం ఉంటే మనస్సు సన్మార్గంలో ఉంటుంది. అలా కాకుండా వేరే విషయం గురించి ఆలోచిస్తే దుర్బలులవుతారు. 7. చూసే దృష్టిని గమనించు. భగవద్గీతలో మనం ఏ విషయాన్ని ఎలా చూడాలి అనే దాని మీద కూడా బోధించారు శ్రీకృష్ణుడు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానాన్ని, కర్మని ఒకే విధంగా చూస్తాడు. తనకు ఏది సరైందో దానిపైనే దృష్టి సారిస్తాడు. అజ్ఞానంతో కూడుకున్న మనిషికి ఏ వస్తువు ఎటు చూసినా చెడుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అతను చెడును మాత్రమే గ్రహిస్తాడు, చెడు దిశగా మాత్రమే ఆలోచిస్తాడు. 8.
నిన్ను నువ్వు గుర్తించు. గీతలో ఈ విషయం కూడా చెప్పారు. ఎవరికి వారు ముందు తమను తాము తెలుసుకోవాలి. ఎవరికి వారు తమ బలాబలాలు తెలుసుకోవాలి, వారి శక్తిని తెలుసుకోవాలి. మనిషి తన ఆత్మ జ్ఞానాన్ని కత్తితో నరికి హృదయంలోని అజ్ఞానాన్ని వేరు చేసుకోవాలి. మనిషి తనను తాను తెలుసుకోలేకపోతే పైకి ఎదగలేడు. 8. కర్మానుసారం ప్రవర్తించు, దాని ఫలితాన్ని మాత్రం ఆశించకు. తనకు నిర్దేశించిన పని మొదలు పెట్టకుండానే దాని ఫలితాన్ని గురించి ఆలోచిస్తారు చాలామంది. అటువంటి వారికి గీత ఉపదేశంలోనే ఆ సారం ఒక పాఠాన్ని ఇస్తుంది. మనిషి ఎప్పుడూ మంచి పనులు మాత్రమే చేస్తూ ఉండాలి. దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న సంగతి ఆలోచించకూడదు. ఎందుకంటే కర్మ ఫలితం ఖచ్చితంగా మనిషిని చేరుతుంది. అందుకే ఫలితం యొక్క ఆలోచనల్ని మనసులోకి రానివ్వకూడదు. చేస్తున్న పని మీద ధ్యాస పెట్టాలి. అంతేకాని ఫలితం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయలేరు. 9. ఇంద్రియాలు నిగ్రహించుకోగలిగితే కర్మని జ్ఞానాన్ని నిగ్రహించుకున్నట్టే. సుఖ దుఃఖాల్లో మనిషి మనసు ఒకేలాగా ప్రవర్తించదు. సుఖంగా ఉన్నప్పుడు ఎక్కువ ఆనందించటం, బాధలో ఉన్నప్పుడు ఎక్కువ బాధపడుతూ ఉండటం. సుఖ దుఃఖాల్ని ఒకేలాగా చూసేవాడిని యోగి అంటారు. మనిషి ఎప్పుడైతే సంసార సుఖాల్ని త్యాగం చేసి ప్రపంచ శాంతి కోసం పాటుపడుతూ అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడో అతను యోగా స్థితిలోకి వెళ్తాడు. అటువంటి వారికి తమ మనస్సు మంచి మిత్రుడిగా మారుతుంది. మనస్సుని వశం చేసుకోలేని వారికి ఆ మనసే శత్రువుగా మారుతుంది. ఎవరైతే యోగ జ్ఞానాన్ని పొందుతారో వారికి సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు, ఆశ నిరాశలు అన్నీ ఒకలాగే అనిపిస్తాయి. అటువంటి వ్యక్తులు తమ స్థిత ప్రజ్ఞతతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. దేవుడిలో ఐక్యమైపోతారు. 10. ఇతరుల మీద కన్నా ముందు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. భగవద్గీతలో ఈ విషయం కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. మనిషి తన మీద తాను విశ్వాసంగా ఉండాలి. ఎవరైతే తమను తాము నమ్మి ముందడుగేస్తారో ఖచ్చితంగా జీవితంలో సత్ఫలితాలను సాధిస్తారు. తెలివైన వాడిగా నలుగురికి తోవ చూపించగలుగుతారు. 11. లక్ష్యాన్ని సాధించడం కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉండాలి. గీత సారంలోని ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు. ఎవరైతే తమ లక్ష్యాన్ని